ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే భారతదేశం ఇటు అమెరికాని ఇటు చైనాని జాగ్రత్తగా గమనిస్తా మనము మన 1 కోటి పైగా ఉన్న భారతీయులు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్లో ఉన్న భారతీయులు అక్కడ ఉద్యోగము వ్యాపారము పని చేసుకుంటే బతుకుతా ఇంటికి డబ్బులు పంపిస్తున్నారు. మన ఆంధ్రాకో తెలంగాణకో లేకపోతే మన భారతదేశంలో వేరే ప్రాంతాలకు వస్తుంది. అది దెబ్బతినకుండా మనం సమాయత్తం అవుతా అంతర్గతంగా ఉన్న మన ఇస్లాం సోదరులతో మనం సెక్యులర్ లౌకిక రాజ్యం మన స్ట్రెంగ్త్. కరెక్ట్. దీన్ని కాపాడుకుంటా సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద కంట్రీ ఇండియా వీ హ్యావ్ టు ప్రొటెక్ట్. బీ ఇట్ ఈస్ షియా ముస్లిం ఆర్ ఎ సున్నీ ముస్లిం, హీ ఈజ్ అవర్ బ్రదర్. హీ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ ఇండియా. సిఖ్స్ దే ఆర్ లివింగ్ ఇన్ ఇండియా, జైన్స్ దే ఆర్ లివింగ్ ఇన్ ఇండియా, బుద్ధిస్ట్ దే ఆర్ బోర్న్ బ్రాటప్ ఇన్ ఇండియా. సో ఈ అందరిని కలుపుకుంటా ఒకటే జెండా భారతదేశానికి, త్రివర్ణ పతాకం, ఒకటే ఎజెండా. 2047 కల్లా మనము నెంబర్ 1 కంట్రీ ఎలా అవ్వాలి, ఈ యుద్ధాన్ని గమనిస్తా యుద్ధంలోకి మనం ఎంటర్ కాకుండా యుద్ధం ద్వారా వచ్చే ఆర్థిక సామాజిక రాజకీయ సాంఘిక ఇబ్బందులను తట్టుకుంటా, అంటే ఫుడ్ ఇన్సెక్యూరిటీని, హెల్త్ ఇన్సెక్యూరిటీని, ఎంప్లాయ్మెంట్ ఇన్సెక్యూరిటీని, సప్లై చైన్ లాజిస్టిక్స్ ఇన్సెక్యూరిటీని, సైబర్ స్పేస్లో ఉన్న ఇన్సెక్యూరిటీస్ని తట్టుకుంటా ఇటు అమెరికా నుంచి ఇటు చైనా నుంచి కాపాడుకుంటా మనము చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న కంట్రీస్ మీరు పేర్లు చెప్పారు ఇందాక, వాళ్ళకి ఎలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలో చేసుకుంటా ముందలకెళ్ళే గురుతర బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనం ఇప్పుడు పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ పొలిటికల్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్, రీజియన్ విత్ ఇన్ ఇండియా, వీ హ్యావ్ టు హ్యావ్ ఎ యునైటెడ్ ఫ్రంట్. అంటే ఒకటే జెండా, ఒకటే ఎజెండా. పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు ఇండియాలో. దట్ ఈస్ వీ హ్యావ్ బీన్ పాయింట్.